భారతీయ జనతా పార్టీ అనుకుంటే భారతీయ జనతా పార్టీని విడవాపి వాడుదంగా వీళ్ళంగా అంటాడు. మరి వీరి మీ లొసుకులే మీరు ఎత్తేసుకున్నాక మిమ్మల్ని కూడా పట్టించుకుంటారు. అలా కూడా తీర్మానం వల్ల గురువు ఒప్పుకోకపోయినా ఈరోజు నువ్వు ఈ స్క్రీన్ పెట్టి చదువుతున్నావు అంటే చాలామంది ఇట్లా స్క్రీన్ పెట్టి చదువుతున్నానంటే ఒక ట్రెండ్ సెటర్ తీర్మానం వల్ల పుణ్యమే. ఆడు ఎవడు ఒప్పుకోకపోయినా అది ఆయన తిట్టడానికి ప్రతి ఒక్కడు ఛానల్ పెట్టుకున్నాడు తిట్టుడు. ఇట్లా తిట్టి ఎంతమంది ఎక్కడ పోగొచ్చారు చెప్పురా ఒకసారి. ఎటువంటి రా చిలక బీసీల పక్షాన బీసీలు నాశనం అయిపోతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి నిజంగా సత్యనాశనం అయిపోతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి మన నోటికాడ బుక్క గుంజుకపోతా ఉన్నారు. మనకు రావాల్సిన గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టుకపోతా ఉన్నారు. ఒకసారి తిష్ట వేసిరంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా 30 సంవత్సరాల వరకు మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మన అన్నదమ్ముల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కొట్లాడుతున్న వ్యక్తి తీర్మానం వలన నువ్వేం కొట్లాడినారు? నేను వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో దాదాపుగా బీసీ వాదం అంటేనే నిజంగా యూట్యూబ్ ఛానల్ కానీ శాటిలైట్ ఛానల్ కానీ ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుకు వినిపిస్తున్నాయంటే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన బీసీ ఉద్యమం అంటే బీసీ ఉద్యమం నిజంగా ఒక మరో తెలంగాణ ఉద్యమాన్ని పోలినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ ఉద్యమం ఉర్రూతులాగిస్తున్న నేపథ్యం మనం చూస్తాం. దీని అంతటి కారణం ఏవాలంటే నిజంగా తీర్మానం వలన కొందరు ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరంగల్ సభ తర్వాత దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వాతావరణం బీసీ వాతావరణం చేంజ్ అంటే బీసీలకు అనుకూలమైన వాతావరణం రావడానికి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన ఒక బీసీ బిడ్డ నిజంగా ఒక ముచ్చెమటలు పట్టించిన ఒక ఇద్దరు అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించడానికి కారణం ఏంటంటే తెలంగాణలో బీసీ వాదం బలపడడానికి అది ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చాలామంది అనేక మంది బీసీల గురించి బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా బీసీల గురించే మాట్లాడాలి. బీసీల అసలు రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కటి కూడా బీసీలను గురించే మాట్లాడకపోతే మన భవిష్యత్తు అంధకారమే అనే విధంగా తీసుకొచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మన బీసీలలో చెంచాలు ఉంటారని నేను కూడా ముందటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకంటే మన కంట్ల మన వేలుతోనే మన కంట్లో ఒడిపించే ప్రయత్నం చేస్తారు, నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శతవిధాలుగా అనేక మంది వీడియోలు కూడా మీకు చూపించి వినిపించే ప్రయత్నం చేసిన. ఈ నేపథ్యంలోనే అనేక మంది వీడియోలు కూడా చేపించే ప్రయత్నం చేసిన. అయితే ఇందులో ఒకడు ఈడ భారత్ యువసేన అని ఒక ఛానల్ పెట్టుకున్నాడు, మహేష్ గాడ్సే అని ఒక ఛానల్ పెట్టుకున్నాడు. మరి వీడు గాడ్సే అని పెట్టుకోగానే గాడ్సే అంత గొప్పోడు అయిపోతాడా? గాడ్సే అని పెట్టుకోగానే గాడ్సే అంత గొప్పోడు అయిపోతాడా? వీని వాదం ఏంది? వీని ఎర్రి కథలు, వీని పిచ్చి కథలు బరేగం తీసుకొని నిజంగా అంబా అన్నట్టు ఉరుతా ఉన్నాడు. రోజు ఉర్రుడు తిట్టుడు ఇదే పని. ఇది ఒక సబ్జెక్టు లేదు, మనం లేదు. వీనికి నేను రెండు సార్లు ఫోన్ చేసిన. ఏంద్రా నీ బాధ ఏంద్రా భయ్, నీ బాధ ఏంది చెప్పు అని ఫోన్ చేస్తే ఏం లేదు ఈ బాధ, తిట్టాలి అంత, ఎవరినో అని తిట్టాలి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఎవరినో అని తిట్టాలి, నీ వీలైతే సబ్జెక్టు మాట్లాడు. ఇప్పుడు తీర్మానం అనే సంగతి పక్కకిట్టు కాళోజీ టీవీ రామన్న గురించి ఒక వీడియో చేసిండు, మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే కాళోజీ టీవీ రామన్న గురించి ఒక వీడియో చేసిండు. ఏది తీన్మార్ మల్లన్న ఎక్కడ చెప్తే అక్కడ పోయి ఈ కాళోజీ టీవీ రామన్న నిజంగా వీడియోలు చేసి పెడుతున్నానని ఒక వీడియో చేసే ప్రయత్నం చేసిండు. దానికి ఏం తమ్లైన్ పెట్టిండంటే పక్కా తెలంగాణ కాదు, అది పక్కా చెంచగిరి రాజగోపాల్ రెడ్డి పాలను కడగటానికి అది ఏం పెడతాడో అది తమ్లైన్ అన్న కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, నేను చూపెడతా. ఏంటంటే పాపం కొంచెం అన్ఎడ్యుకేటెడా మరి ఎట్లా అనేది అర్థం కాదు పరిస్థితి. కానీ వీడు అసలు ఏం మాట్లాడుతాడో కూడా కాళ్ళు ఉండదు. మనం ఏం మాట్లాడుతున్నావు, అసలు తెలంగాణలో ఏం నడుస్తుంది, తీర్మానం మల్లన్న దాకా ఎందుకురా, నిన్ను బీసీల గురించి బీసీల హక్కుల గురించి ఎవరు కొట్లాడినా నువ్వు వాళ్ళ గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే పండబెట్టి తొక్కుడు ఖాయం. బీసీ ప్రజలు తొక్కుతారు, నేను కాదు, పండబెట్టి తొక్కుతారు బీసీ ప్రజలే నిన్ను. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? తీర్మానం మల్లన్న ఇది ఒక మాట మాట్లాడుతుండు. వీడట ఈ మధ్యకాలంలో బీసీ వాదం ఎత్తుకున్నాడట, ఈయన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిండు. నేను చాలా రోజులు ఉంది, నేను ఛానల్ అబ్జర్వ్ చేయలేదు. నేను ఎందుకు నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు నీతో వాగ్వాదం పెట్టుకున్నాడు. 2 సార్లు ఫోన్ చేశాను నీకు, ఇప్పటికి కూడా ఏం మాట్లాడుతున్నావురా భాషేంద్ర, అసలు వాడు జర్నలిస్టా లేకపోతే బ్రోకర్ గాడా అని కూడా పెట్టినా. నీకు అంత టమ్లైన్ కూడా పెట్టినా. నేను గతంలో కూడా ఇదే కుక్కరినట్టు నువ్వు మళ్ళీ కూడా, అరే నేను బ్రోకర్గా అన్నా, మళ్ళా నేను బ్రోకర్గా అన్నా, ఒకరిని పెట్టుకొని నన్ను తిట్టిందా నువ్వెవరు? మళ్ళన్న V6 ఛానల్లో పనిచేసి జబర్దస్త్ ఏది తీర్మాన వార్తలు చెప్పినట్టు నువ్వు ఏ సొనికలు పడుకున్నావురా? మల్లన్న గురించి పోల్చుకునేంత గొప్ప నువ్వారా? ఇలా రేపు ఏంటంటే ప్రతి ఒక్కడు రావడం, యూట్యూబ్ ఛానల్ పెట్టడం, తీర్మాన మల్లన్న తీర్మాన మల్లన్న బట్టిగానే అయిపోరు బేవకూఫ్గా. తీర్మానం మల్లన్న కావాలంటే ఎంతో కష్టపడాలి, తీర్మానం మల్లన్న కావాలంటే ఎంతో గ్రౌండ్ స్థాయి వర్క్ చేసుకోవాలి. ఒకనొక టైంలో V6లో పనిచేసినప్పుడు 9 గంటల ప్రాంతంలో ఆ టీవీలో ముంగట నిజంగా ఈ తీర్మాన వార్తలు చూడకపోతే ఏమన్నా అయిపోతుందో అనే విధంగా కూర్చునే పెట్టిండు. అప్పుడు ఏ సునికలు పండుకున్నావు, ఏ పొక్కలు పండుకున్నావు కూడా అర్థం కాని పరిస్థితి. నువ్వు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ఏంటంటే
యూట్యూబ్ ఛానల్ పెట్టుడు, నేను తీన్మార్మలను వట్టిగానే అయిపోతారా తీన్మార్మలను? ఇదంటే ఎక్స్పెక్ట్ చేసి గొప్పగా ఎక్స్పెక్ట్ తీన్మార్మలన్న నేను చాలామందిని చూస్తూ ఉన్నా. ఈ మధ్యలో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు తీన్మార్మలను కాలేరు. ఎందుకంటే చాలామంది ఛానల్ మూసుకున్నారు, పెద్ద పెద్ద మహానుభావులే ఛానల్ మూసుకునే స్టేజ్కి వచ్చిర్రు. తీన్మార్మలను వట్టిగానే కాదు, తీన్మార్మలన్న ప్రతి అంశాన్ని ఒక కోణాన్ని ఒక వాదాన్ని ఎత్తుకున్నాడంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా దానిలో లొసుకులు ఏమున్నాయి, అసలు ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఏం కథ అనేది బహుజనవాదం ఎత్తుకున్నారు. అందరు బహుజన కండ వేసుకున్నారు లేదా? తీన్మార్మలను దెబ్బతీయడానికి, బహుజనవాదాన్ని దెబ్బతీయడానికి ఏ వ్యక్తిని కేసీఆర్ వాడుకున్నాడు? బహుజన ఓట్లు, ముఖ్యంగా బహుజన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి మలచడం, వ్యతిరేక ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓట్లు బహుజన ఓట్లు మలచడానికి ఏ వ్యక్తిని దించిండు మనకు తెలియదా? తీన్మార్మలన్న ఏది ఎత్తుకుంటే అది ఒక ట్రెండ్ సెంటర్గా అయిపోతుండే తీన్మార్మలన్న. ఈ నేపథ్యంలో బీసీ వాదం పెట్టుకుంటే అనేక మంది పుట్టుకొస్తారు. ఈడు ఒక్కడని కాదు, ఈ బర్రెగొంత వేసుకుని ఒరిటోడు ఈ ఒక్కడని కాదు, చాలామంది పుట్టుకొస్తారు. నేను బీసీలు అంటే నేను బీసీలో నువ్వు బీసీ వాస్తవం నేను కాదంటలేను, మా బీసీ బిడ్డే కాదంటలేను. కానీ బీసీల గురించి మాట్లాడుతున్న బీసీ బిడ్డని తిట్టుడేంద్రా హౌలేగా? ఇదేం చెంచగిర్రా నాయన? నీకు ఎవడు చెప్పేటోడు ఎవడు? వాడు గిరీష్ దారమన్ కూడా చెప్తాను అంతే కదా. నీకు గిరీష్ దారమన్ కూడా చెప్తాడు. వాడు ఏంటంటే వాడు ఎక్కడున్నా చిక్కు పెట్టుడే. అలా ఇప్పుడు మీ భారతీయ జనతా పార్టీ ఉన్నదిరా, మీ భారతీయ జనతా పార్టీ మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓకే, మీ జర్నలిస్టులు ఏమన్నా జర్నలిస్టులు రారా మీరు? భారతీయ జనతా పార్టీ జర్నలిస్టులు లుచ్చా బతుకులు కాకపోతే ఏం బతుకులు రా మీ? వాడు గిరీష్ దానమాడు కానేమో అల్లకున్న బీసీలకే తాకట్టు పెడతాడు. ఆయన పాడ మీదకి వస్తే నేను ముదిరాజు బిడ్డాడు. మరి ఎందుకు ఈటల రాజేంద్ర ఇన్ని రోల్స్ ఉంది, ఎందుకు ముదిరాజు బిడ్డలను ఎంకరేజ్ చేయలేరు? ఎంతమంది ముదిరాజులను ఎంతమందిని లీడర్ చేసిండ్రా? ఇది అడగరేవరా? మరి వాడు చెప్పినట్టు వీడు అనుకుంటా వీళ్ళు తమాషా. నేను ఎందుకు అని నేను సపరేట్ పోకుండా ఈ కాంచెలు ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సింది. ఎందుకంటే మీకు మల్లన్న గురించి మాట్లాడే అర్హత ఉన్నది కదా మీకు. వీడట జై బీసీల ఐక్యత వర్ధిల్లని ఇప్పుడు గుర్తుకొచ్చా. మొన్నటిదాకా ఏమన్నారు? భారతీయ జనతా పార్టీ దేశం ధర్మం. అరే పిచ్చోడా, మతం వల్ల రిజర్వేషన్ రావు రాహులేగా. అది గుర్తుపెట్టుకో. మతం అనేది కడుపు నింపది, కులమే రేపు ఉద్యోగం వస్తుంది. కులం ద్వారానే, కులం రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగం వస్తుందిరా. దేవుడు భక్తి అందరికి ఉంటుంది. గల్లీ స్థాయిలో కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పాపం అన్నం తింటారో ఏం తింటారో కానీ చాలా మటుకు భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడితే మీ నాయకులు, అగ్రనాయకులు కుక్కలు కొట్టుకున్నట్టు తనకసస్తా ఉన్నారు. అది ఆపాల్సింది పోయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీళ్ళే తిట్టుకుంటారు. వీళ్ళు భారతీయ జనతా పార్టీ నువ్వు ఏం చేయాలరా? భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి. నువ్వు మళ్ళీ బీసీ వాదం ఏంద్రా నాయన? భారతీయ జనతా పార్టీ అనుకుంటే భారతీయ జనతా పార్టీని విడవాపి వాడుదంగా వీళ్ళంగా అంటాడు. మరి మీ లొసుకులే మీరు ఎత్తేసుకున్నాక మిమ్మల్ని కూడా పట్టించుకుంటారా? కార్యకర్తల పరిస్థితి ఏంద్రా? మీ లొసుకులు ఏమైనా ఉంటే లోపల చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఏమైనా పంచాయతీ ఉంటే ఇంట్లో పంచాయతీ బయటకు రాకుండా ఉన్నప్పుడు మీకు విలువ ఉంటుంది కుటుంబంలో. మీ కుటుంబంలో మీరు దండకాసి వచ్చి బజార్లో వచ్చి కొట్టుకున్నాక కుక్కలు కొట్టుకున్నాక మీకేం విలువ ఉంటుందిరా నాయన? కార్యకర్తల పరిస్థితి ఏంది? జెండా మోసే కార్యకర్తల పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచించిందా? ఈడట ఇక బీసీ వాదం ఎత్తుకొని భారతీయ జనతా పార్టీలో బయటకు వస్తారు. అది కాదు, నువ్వు బీసీ వాదం ఎత్తుకొని భారతీయ జనతా పార్టీలకు పక్కకు వచ్చినా నేను పక్కకు జరుగుతాము అంటారు కాదు. నువ్వేదో పెద్ద పుడింగ్ అని నువ్వు ఈడట బీసీ వాదం ఎత్తుకొని భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఈ బర్రె గొంతు వేసుకొని ఉడతారట. సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడడానికి, ఒక మాట మాట్లాడడానికి. ఆ గిరీష్ ధర్మం ఇంకెప్పు నేను మాట్లాడితే ఆ బిడ్డని ఈ బిడ్డని అని చెప్తారు కదా. అరే ఇంట్లో పంచాయతీ ఇంట్లోనే ఉండాలి, బయటకు వస్తే మనం ఎవరు విలువ ఇయ్యర్రా, మనల్ని దేకర్రా అని చెప్పు. బోసిడికే సిగ్గు శరం లేదు కొంచెమన్నా హౌలేగా. ఇక్కడ ఏమని పెట్టాడు? పక్కా తెలంగాణ కదా అంటే తీన్మార్మలని చెప్పినట్టు తొలి వెలుగు మన కాళోజీ టీవీ రాము అంటే పక్కా తెలంగాణ మధ్యలో ఛానల్ పెట్టుకున్నాడు. ఆయనే తీన్మార్మలని చెప్పినట్టు మాట్లాడుతుండట. ఒకసారి వీడిని ఛానల్ చూసే ప్రయత్నం చేద్దాం. నువ్వు తీన్మార్మలన గురించి మాట్లాడేంత సీన్ నీకు లేదురా బోసిడికి. నీకు తీన్మార్మలన గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం బూతులు మాట్లాడా, ఆ బూతులు నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకు ఒక గౌరవం, సంస్కారం నాకు నేర్పిండు, నాకు గురువు నేర్పిండు. నాకు తీన్మార్మలనే గురువు. మరి నాకు ఈ జర్నలిజాన్ని గురువు నీలాంటి వాళ్ళకు కూడా తీన్మార్మలనే గురువు. నువ్వు ఒప్పుకోకపోయినా ఈరోజు నువ్వు ఈ స్క్రీన్ పెట్టి చదువుతున్నావు అంటే చాలామంది ఇట్లా స్క్రీన్ పెట్టి చదువుతున్నానంటే ఒక ట్రెండ్ సెటర్ తీన్మార్మలనే పుణ్యమే. ఆడు ఎవడు ఒప్పుకోకపోయినా అది ఆయన పుణ్యమే. లేకపోతే మీ మాస్టర్ ప్లాన్, మీ మైండ్లో అంతా మీ మైండ్ సెట్ మా పెద్ద బిల్గేట్స్ లెక్క లేకపోతే ఎలాన్ మస్క్ లెక్క మీ మైండ్ సెట్ నుండి మీరేం తయారు చేసుకొని పెట్టుకోలేవు అని కాడు. ఈరోజు ఒక ట్రెండ్ సెట్ చేసి పెడితే ఆయన తిట్టడానికి ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకున్నాడు, తిట్టుడు. ఇట్లా తిట్టి ఎంతమంది ఎక్కడ పోగొచ్చారు చెప్పురా ఒకసారి. ఎటువైనరా చిలక ప్రవీణ్ గాడు? నోటి దూల ప్రజల కోసం పనిచేయరా, తప్పులేదు. నోటి దూల ఇష్టం వచ్చినట్టు తిడతాం, ఇష్టం. మళ్ళీ ఏమైనా కేసులు పెడితే కేసులు అయితే
మేము ఏ అటు తిట్టినాం ఇటు ఎవరిని తిడతారా? మీకు మతం గురించి ఎందుకు రా ఆయన? ఈ బీసీల పక్షాన బీసీలు నాశనం అయిపోతున్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి నిజంగా సత్యనాశనం అయిపోతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి మన నోటికాడ బుక్క గుంజుకపోతా ఉన్నారు, మనకు రావాల్సిన గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టుకపోతా ఉన్నారు. ఒకసారి తిష్ట వేసిరంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా 30 సంవత్సరాల వరకు మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మన అన్నదమ్ముల భవిష్యత్తు నాశనం అయిపోతుందని కొట్లాడుతున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. నువ్వేం కొట్లాడినారు భవిష్యత్తుకి? ఈడబ్ల్యూఎస్ గురించి ఎప్పుడైనా చెప్పిర్రా? మీ నాయకుడు చెప్పిన మీ గిరీష్ ధార్మన్ గారు చెప్పిండు ఎప్పుడన్నా? నేను కూడా నడిపిస్తున్నాడు ఆ గిరీష్ ధార్మన్ గారు ఎప్పుడు చెప్పిండా ఇప్పుడు అన్నాడు? సిగ్గుండాల భవిష్యత్తుకి కొంచెం అన్న మాట్లాడడానికి. కాళోజీ టీవీ రాము గ్రౌండ్లో తిరిగి కాళోజీ టీవీ ద్వారా గ్రౌండ్లో తిరిగినప్పుడు కేసీఆర్ అరాచక పాలన కడిగేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? ఏ సునికెలవన్నావురా? నువ్వు ఉన్నావరా? నీ జర్నలిజం అంటావరా? నువ్వు మాట్లాడే మాస్టర్ ఎవడన్నా జర్నలిజం అంటావరా? ఓ బర్రె గొంతు వేసుకొని మన ఏది తార్ రోడ్ మీద జరదడబ్బ గీకినట్టు ఆ వాయిస్ ఏంద్రా భయ్? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడరా. సరే నీ వాయిస్ ఎట్లున్నా అది దేవుడు ఇచ్చిన వరం. ఒకటి వాయిస్ అనేది దేవుడు ఇచ్చిన వరం, దాన్ని నేను అంటలేను. కానీ నువ్వు లాంగ్వేజ్ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిది? జర్నలిస్టులు మాట్లాడే భాషనారా అది? భవిష్యత్తుకే కొంచెమన్నా సిగ్గు ఉండాలి. మరి ఇట్నే మాట్లాడాల్సి వస్తుంది. నాకు అసలు నా బూతులు మాట్లాడాలని ఎప్పుడు అనిపించేది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్న లేచి తిట్టడానికి ఓ ఛానల్ పెట్టుకొని ఇది భారత్ యువసేన అన్నట, ఏందో ఈ మహేష్ గాడ్సేన అంటే ఏం ఛానల్ రా అవి? ఏం ఛానల్? దేనికి ఎక్కడికి చెప్పే ఛానల్ రా? ఎవరి కోసం ఎక్కడికి వస్తాయిరా? వీడిని ఒకసారి చూద్దాం. భారత్ యువసేన అని పెట్టిండి. బీసీ వాదం వీడు ఏం పెట్టిండా వీని చూద్దాం. ఈ కథ అంతా ఫస్ట్ వీడియో చూడాలి. వీడేం చేస్తాడంటే ఇక చిన్నపిల్లలకు ఎగ్ బిర్యానీ పెడితే లోపం వస్తుందట. ఎగ్గు ఎంత మంచిదిరా, రోజుకొక ఎగ్గు తినమని చెప్తారు. హౌలేగా నీకు తెలుసారా నీకు? సరే బిర్యానీ అంటే వేరు. ఎగ్గు బిర్యానీ ఎంత పెడతారా? వాళ్ళు తినేంత కడుపు నిండా పెడతారా బిర్యానీ? ఎగ్గు ఎంత మంచిదో తెలుసారా నీకు అసలు? ఏం బతుకులు బతికిర్రా భయ్ మీరు? ఏం మనసులో ఉన్నారు నాకు అర్థం కాదు. వీడట ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీసీ వాదం ఎందుకు? బీజేపీ పార్టీలో మీరు ఉండగా బీజేపీ పార్టీ డెవలప్ అవుతారా? కార్యకర్తలు డెవలప్ అవుతారా? గిట్లుంటారా బీజేపీ పార్టీలో కార్యకర్తలు? ఎవడన్నా బీజేపీ పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చే కార్యకర్తలు ఉంటారు. జెండాలు జిందాబాదులు కొట్టి అసలు ఎవడన్నా ఎక్కదక్క మాట్లాడితే ఆయన ఇంటికి కూడా కొట్టొచ్చే రకాలు ఉంటారు బస్ కిరాయి పెట్టుకొని. మీలాంటి దుర్మార్గులు బీజేపీ పార్టీని 2 వక్కలు చేసి ఆ గిరీష్ ధార్మన్గా నువ్వు ఆటలాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అని ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు ఆగం చేస్తున్నారు మీరు? లేపేది మీ బీజేపీ పార్టీకి ఏమో సపోర్ట్ చేస్తారు, పొడింగ్ ఇవ్వాలని కాదు. వాడు గిరీష్ ధార్మన్ గారు గంతే కదా. గిరీష్ ధార్మన్ గారు కూడా గంతే. అటు బీజేపీ పార్టీ దేశం ధర్మం పెద్ద కంటెంట్ తెలిసినట్టు నువ్వు అంతా తెలిసినావు. నువ్వు ఆ మాటలు మాట్లాడతావురా? బీజేపీ పార్టీలో చిచ్చులు పుట్టడం నువ్వు కాదురా కారణం? ఇంట్లోన్న కుంపటిని బయటేసింది నువ్వు కాదురా? ఏం బతుకులరా? మనం ఎక్కడికి పోతున్నాం? తప్పు జరిగిందనుకో, తప్పు చేసిన వాళ్ళిద్దరు సరిదిద్దుకోవాలరా. కుంపటి ఇంట్లో ఏమైనా లొల్లులు అయితే వాళ్ళిద్దరు సరిదిద్దుకుంటారు. నువ్వు దాన్ని బజార్లో పెట్టి అంగడి చేసి శ్రీలంకలం చేసినావు ఈరోజు. అవులేగా మాట్లాడు, కంటెంట్ మాట్లాడు, చదువుకున్నాడు. ఇది కాదు గొప్పతనం. మనం దాని ఇంట్లో సంసారం ఒకవేళ మంచిగా లేకపోతే దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలనేది తెలియాలి నీ కుటుంబంలో. నువ్వు బీజేపీ కార్యకర్త, కట్టర్ బీజేపీ కార్యకర్త అంటున్నావు కదా. నీ తెలిసిన గొప్పతనం ఇదే కదా. వాడు వీడో శిష్యుడు. వీడు కండవ వేసుకునేదేమో బీజేపీ కండవ, తిట్టేదేమో బీజేపీ వాళ్ళని తిడతాడు. మళ్ళీ బీజేపీ వాళ్ళనే బీజేపీ 2 ముక్కలు చేస్తానికి ఉన్నారు వీళ్ళిద్దరు. వీడు ఏం పోస్ట్ పెడతాడు ఇక ఇక్కడ చూడరు. ఇక ఈయన చదువు ఎట్లా తెల్లారిందంటే సరే టచ్ అయినట్టుంది రప్పిలియా. ఈయన చదువు ఎట్లా తెల్లారింది చూడరు. ఇక ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయం వేదిక 25/7/2025 రోజున పెట్టిండు. బీసీల కోసం సింగరేసేంద్ర నాయన. సింగరేస్ ఎక్కడ ఉన్నది? ఎక్కడన్నా ఉన్నా అదిరా పార్టీ అది? సింగరేస్ కాంగ్రెస్ పార్టీని సింగరేసే చేసినావు. ఇది నీ బతుకుని టాలెంటు. నువ్వు కూడా మాట్లాడుతావు బరే గొంతు వేసుకొని. పార్లమెంట్లో కొట్లాడుతుంది అంటే ప్రజలుగా మీరు నమ్ముతారా? ప్రజలుగా నమ్మకపోతే వాళ్ళు నమ్ముతారా? ప్రజలుగా మీరు నమ్ముతారంటే బీసీల కోసం సింగరేస్ పార్టీ అట. సింగరేస్ పార్టీ పార్లమెంట్లో బీసీల కోసం సింగరేస్ పార్టీ పార్లమెంట్లో కొట్లాడుతుంది అంటే ప్రజలు నమ్ముతారా? అంటే కేసీఆర్ భూమి మీదకి వచ్చిందిరా నాయన. కేసీఆర్కు నువ్వు పెట్టిన పోల్కి ఏమైనా సంబంధం ఉందారా? గంత ఎదవలం మనం. మరి మనం ఎంత ఎదవలం ఇప్పుడు అర్థమవుతుంది కాదురా. నువ్వు ఎంత ఎదవో అనేది ఇప్పుడు అర్థమైపోయాయి. నమ్మము అని నమ్ముతావని కేసీఆర్, నమ్మను అని కేసీఆర్ ఫోటో పెట్టిండు. పోల్కున్న దీనికి ఏమైనా సంబంధం ఉందారా?
ఏమిరా మహేష్ గాడ్సే ఎవరిగా కచ్చేదిరా ఇగో వీడు పెట్టుకున్నాడు ఇది ఇగో ఇది ఈయన బతుకు ఇట్లా తెల్లారుతుంది. ఒకసారి కాళోజీ రామన్న గురించి నువ్వు తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడేంత సత్తా నీతాన లేదు. తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడేంత పెద్ద మోగని కాదు పోటు కానీ కాదు. ఎందుకంటే ఆ మాటలు వినిపించి కూడా నీ దండుగా. ఒకసారి కాళోజీ రామన్న గురించి మాట్లాడిన మాటలు విందాం మనం. సబ్స్క్రైబ్ ఇగో ముంగటనేమో 6 గ్యారెంటీలు వేసుకున్నాడు ఈ స్టిక్ ఇది. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్ చేయండి, షేర్ చేయండి అంటాడు. ఇట్లా అంటాడు ఇక. తల్లిదండ్రులు ఒప్పించారు, పిల్లల్ని చేర్పించారు. ఒక్క నిమిషం ఆగరా, కరెంట్ లేదు, కొంచెం చెమట. ఆయన నిన్న వీడియో వేసి నాకేం మండుతాంది. పక్కా 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 నేను చెప్తా, పక్కా గురించి చెప్తా. పక్కా పక్కా వలగాలి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు మలేషియా గాని శంషలు అందరు ఇప్పుడు తెలంగాణ వాదులు అయిండ్రు. మల్లన్న గారు ఒకడేమో కాంగ్రెస్ కుక్ అయిండు. ఇది అంటారా ఎవడైనా జర్నలిజం అంటారా భోషుడికే? ఈ భాష ఎవడైనా జర్నలిజం అంటారా? నీ స్థాయిలో ఇప్పుడు ఈ ఒక్క వీడియోలో నేను నా స్థాయికి తగ్గి మాట్లాడవుతుంది. అసలు ఈ భాష నాది కాదు. ఈ ఒక్క వీడియోలే నేను సారీ ఏమనుకోవద్దు, క్షమించాలి, తప్పదు ఇక మరి. ఎందుకంటే ఎదవలు బీబీసీలు అంటారు, అన్న బానిస బీసీలు అంటారు, వీళ్ళు చెంచాలు అంటారు. వీళ్ళను వేస్ట్ ఫెలో సిగ్గుండాలే కొంచెం మాట్లాడడానికి. బీసీ వాదం ఎవరు చేపట్టి బలపడ్డది? గ్రౌండ్ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎవరు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయదని చెప్పారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి గురించి అహర్నిశలు కష్టపడ్డలు ఎవరు? నువ్వు ఉన్నావు అప్పుడు ఒక్క రేజు జైలు ఒక్కొక్క కేసు అయితే సపరేట్ లేకుంటే ఏడుకోబోదు. ఏడవన్నవరు అప్పుడు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కొంచెం నయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అరాచకాలు లేవు, బెదిరించులు లేవు, కేసులు లేవు. ఎన్ని కేసులు అయినా తెలుసారా నీకు? వాళ్ళ మీద పక్కా తెలంగాణ ఎదురొచ్చిన మణిగాని కాడికి ఇంకో గొలిగాని కాడికి పోయి అన్నాని పక్కా తెలంగాణ పక్కా కోసం పనిచేస్తుంది, మొక్కలు పెట్టదని చెప్పేసి కథలు చెప్పిండు. ఏమంటా అన్న రాము, నీకు ఇన్ఫర్మేషన్ లేదంటా, నేను ఇస్తా ఇన్ఫర్మేషన్. ధర్మంగా ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే సన్నాసం అని మనం కథలు వాళ్ళు మళ్ళీ లెక్క నేను చెప్తా. మనం కాదురా, నువ్వు సన్నాసం. నీ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థమవుతుంది. సబ్జెక్ట్ లేకపోతే ఆ పక్కా తెలంగాణ ఛానల్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఈ రీచ్ ఇప్పుడు ఈ ఛానల్ రీచ్ ఎట్లుంది ఒకసారి చూద్దాం. ఈ ఛానల్ ఏంటంటే ఎవరిని ఛానల్ రీచ్ ఉంటే వాడిని పట్టుకొని తిడతాడు వీడు. ఇది ఇదే పని. ఆ ఛానల్ ఎవడో రిపోర్ట్స్ నేను ఫోన్ చేసినప్పుడు మహేష్ గాడ్సే అని పెట్టుకున్నాడు. ఈ ఛానల్ చూడు, ఇగో గంట కింద అప్లోడ్ చేసిండు 17, 2 గంటల కింద 154, 4 గంటల కింద 56. ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉన్నదట. సబ్జెక్ట్ ఉంటే ఎందుకు చూడలేదురా మరి నీది? ఇగో వీంది చూడు, 5 గంటల కింద 10, 6 గంటల కింద 16 వ్యూస్, 7 గంటల కింద 97 వ్యూస్. అదే పక్కా తెలంగాణ ఛానల్ చూద్దాం రా. నువ్వు చెప్తున్నావు కదా పక్కా తెలంగాణ అది ఇదని మాట్లాడుతున్నావు కదా, బూత్ పాటలు నాకు రావు కానీ ఆ బూతులు. ఒకసారి పక్కా తెలంగాణ ఛానల్ చూద్దాం రా. ఎందుకు బతుకుతారా భూమి మీద మీరు బరువు? రైట్, ఇదే పక్కా తెలంగాణ ఛానల్. దాదాపు ఈ ఛానల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఈ ఛానల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇగో యాంకర్ రాము, పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక, నా గొంతుక, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం కొట్లాడు. అంటే ఈయన ఒక్కడే ఈ పక్కా తెలంగాణ ఛానల్తో కొత్తగా పరిచయం ఏం అవుతలేడు. ఈయన గతంలో కాలేజ్ టీవీలో కీలకంగా పనిచేసిండు. నిజంగా కేసీఆర్ను గద్దెదించడంలో కీలకంగా గ్రౌండ్ స్థాయి వర్క్ చేసిండు. అంటే పల్లెకు తిరిగి నిజంగా ఇట్లా అన్యాయం జరుగుతుంది ఏం కథ అని. ఇక జైన్ 24 ఏప్రిల్ 2025లో జైన్ అయిండు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4వ నెల 24 తారీఖు. ఇది ఎన్నో నెల? 7వ నెల. ఎంత కరెక్టు? ఏప్రిల్ అంటే 4వ నెల, 5, 6, 7 3 నెలలు అవుతుంది ఛానల్ పెట్టి. కరెక్టు 3 నెలలు ఛానల్ పెట్టి. ఈయన రీచ్ ఎట్లున్న చూడు. ఛానల్ రీచ్ 25,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాదాపు 1400 వీడియోస్ అప్లోడ్ చేసిండు. మన లెక్క డాంబికాలు దెంగుడు కాదు. ఇక మంచిగా వస్తాయి మాటలు. మరి ఇక ఈయన ఛానల్ చూడరి ఒకసారి చూస్తా. వీని బల్బ్ ఏంటంటే ఎవడో యాక్టివ్ ఉంటే వాడిని తిట్టడం, యాక్టివ్ ఉంటే తిట్టడం. ఇక చూడరి ఒకసారి ఛానల్ చూడరి ఎట్లా పోయిందో. 9 గంటల కింద 3,500. ఇగో 1 డే 1,500. ఇగో 1 డే 2,300, 6,000, 665. ఈ ఛానల్స్ రీచ్ 2,700. ఎంత కష్టపడతాడు, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుండు. ఆయన గ్రౌండ్లో దిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు? ఈయన గురించి మాట్లాడే అర్హత ఉందా? వీళ్ళ గురించి కాదు, నువ్వు కేసీఆర్ విన కొట్లాడిన వాళ్ళ గురించి నువ్వు ఎవరి గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఎందుకంటే అప్పుడు సొనికెల పండుకున్నట్టు నువ్వు ఎక్కడ నువ్వు కూడా మాట్లాడబడుతుంది. ఇలా బీసీ వాదం ఎత్తుకుంటా, బీసీ వాదం స్వాగతిస్తారని పెడతాను. ఇంక ఈ పోటుగాడట బీసీ వాదం ఎత్తుకుంటాడట, స్వాగతిస్తారని పెడుతుండు. మనం చూసినాం కదా బీసీ వాదం ఎత్తుకున్నాడట ఈ మొగోడు.
బిడ్డ నువ్వు బీసీల గురించి కానీ బీసీల హక్కుల గురించి కొట్లాడే నాయకులను నిజంగా నువ్వు కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళందరి గురించి కొట్లాడతారు. ఇప్పుడు తీర్మానం వలన నీ లెక్కేం పార్టీలోకి వత్తాసు వరకలే. కాంగ్రెస్ పార్టీలో నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నిగ్గదీసి నికార్సగా అడిగింది కాబట్టి బయటకు నెట్టేసారు, బయటకు పంపించారు. ఈయన ఎక్కడున్న నిజాలు మాట్లాడుతానని బయటకు నీ లెక్క జోకలే. ఆ పార్టీలో ఉండి పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి గొడవ కాదాడ, ప్రజల గురించి కొట్లాట పెట్టుకున్నాడు. మా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మా ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినా ఆ సామాజిక వర్గానికి మా బీసీ సామాజిక వర్గం బీసీలో ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అని కొట్లాడిండు. అందుకే అక్కడ సస్పెండ్ చేసి పార్టీల గురించి మీ లెక్క మీ గిరీష్ ధార్మం లెక్క లేకపోతే నీ లెక్కన ఆ పార్టీలో ఉండే ఇద్దరు నాయకులు కుమ్మలాట పెట్టాలి. ఎప్పుడు కూడా బీసీల హక్కుల గురించి కొట్లాడినందుకు బీసీల ప్రజల తరపున కొట్లాడినందుకు 42% నీ బతుకు గురించి కూడా కొట్లాడి నీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా కొట్లాడిండ్రు. అది తీర్మానం వలన అవులేగా. 42% రిజర్వేషన్ కల్పిస్తే ఏమవుతుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా నీ అన్నదమ్ములకో నీ అక్క చెల్లెలకో ఒక ఉద్యోగం మిస్ అయితే తెలుస్తుంది ఆ బాధ ఏందన్నది. చెప్పినా ఎవరైనా నువ్వు ఎప్పుడన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా నువ్వు ఎంత అన్యాయం జరుగుతుంది చెప్పిన ఎప్పుడన్నా? చదువు బోసిడికే నువ్వు చదవది సిగ్గు లేకుండా. మళ్ళా కాలేజ్ టీవీ రాము గ్రౌండ్లో తిరిగినప్పుడు నువ్వు ఏడైనా ఉన్నావరా? కేసీఆర్ ప్రభుత్వం అరాచకాలు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడైనా ఉన్నావరా? మళ్ళీ కేసీఆర్ బొమ్మ పెడుతున్నావు, ఎంత తీసుకున్నావు ప్యాకేజ్? కేసీఆర్ బొమ్మకు అక్కడ నువ్వు పెట్టిన పోలికి ఏమైనా సంబంధం ఉందారా? సిగ్గులేనిదేవా. దయచేసి మిత్రులారా, ఇలాంటి బీసీలు అంటే బానిస బీసీలు చెంచగాల జర్నలిస్టుల రూపకంలో ఉన్నారు. ఆడవాడు ఉన్నాడు మీకు తెలుసు కదా, న్యూస్ లాంటి శంకర్ గారు. ఆడ పక్తు బీఆర్ఎస్ కండువ తీసుకొని కండువ కోసం మొత్తం ఆడు బీఆర్ఎస్ కార్యకర్తను అనుకోరు. ఇట్లా జోక్తా ఉంటారు ప్రజలకు. ప్రజల అవసరాలు నువ్వు ఏ పార్టీలో ఉన్నా బీసీలకు అన్యాయం జరిగితే నిగ్గదీసి మాట్లాడాలి కదా, దమ్ము ధైర్యం ఉంటే. ఈడు బీసీల గురించి బీజేపీ పార్టీ నుంచి బయటకు వస్తాడు ఈ మొగోడు. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి చెంచాగాలను మనం అప్పుడప్పుడు పట్టించుకోవాలి. లేకపోతే వీళ్ళ ఒర్రుడు వీళ్ళ కథ ఇదంతా నిజంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పారనుకో అది నిజమని నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నిజాన్ని కూడా అప్పుడప్పుడు పరిచయం చేస్తూ ఉండాలి. మనం నిజాన్ని కూడా అప్పుడప్పుడు వీళ్ళ గురించి వీళ్ళ బతుకుల గురించి వీళ్ళ కథల గురించి మనం పరిచయం చేస్తూ ఉండాలి ప్రజలకు. నిజాలు ఏంది, వీళ్ళు మాట్లాడే అబద్ధాలు ఏందనేది. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.